శ్రీవల్లి ఏదేమైనా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు నాన్న. మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి. ఏది కరెక్టో ఏది కాదో నాకు బాగా తెలుసు కేశవ. నేనేం చేసినా ఆలోచించే చేస్తాను. ఎప్పుడు ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నా నిర్ణయాన్ని కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేవు. ఇరవై 23 క్రితం అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ నిజం తెలీదు. కానీ నా సీత తనపై నింద వేసుకుని కడుపులో నా కూతురిని మోస్తూ ఊరి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల ముందు వరకు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. వాళ్ల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఈ మధ్యనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో తెలుసుకోగలిగాను. అంతే తప్ప ఏదో ఆశించి నా సీత నా జీవితంలోకి రాలేదు. ఇన్నేళ్లుగా నా భార్య నాకు దూరంగా ఉంటూ అవమానాలు పడుతూ బతికింది. నా కూతురు తండ్రి ఎవరో తెలియకుండా, తండ్రి ప్రేమని పొందకుండా పెరిగింది. ఇప్పుడు నా భార్య పిల్లలకి నేనున్నాను. అయినా వాళ్ళకి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఈ రోజుతో ముగింపు పలకబోతున్నాను. ఇప్పుడు చెబుతున్నాను, మీ అందరికీ జాగ్రత్తగా వినండి. నా భార్య తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. ఇక నుంచి నా సీతను గాని నా పిల్లల్ని గాని ఎవ్వరు అవమానించాలని చూసినా నేను ఊరుకోను. అయ్యా, మేము సీతమ్మని అవమానించాలనుకోలేదు. మీరు బాధపడుతున్నారని తెలిసి ఆవేశంలో ఏవో మాటలు అనేశాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. అడగకుండానే సాయం చేసిన దేవుడు మీరు. మేము మీకు మంచి జరగాలని కోరుకుంటాం, కానీ చెడు జరగాలని కోరుకోమయ్యా. ఆ విషయం నాకు తెలుసు రంగయ్య. కానీ మీరు సీత విషయంలో ప్రవర్తించిన తీరు నాకు చాలా కోపం తెప్పించింది. తప్పైపోయిందయ్యా. ఇంకెప్పుడూ సీతమ్మ విషయంలో అలా మాట్లాడం. ఈసారికి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్టుంది. వాడిని తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్న ఆస్తి మొత్తం ఆ శ్రీవల్లి చేతిలో పెడతాడా? మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. ఇదంతా ఊరు జనం వల్లే. నువ్వు వేసిన ప్లాన్ మనకే రివర్స్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను మాత్రం అనుకున్నానా జనం వెళ్లి సీతమ్మను అవమానిస్తే శ్రీవల్లి ఎమోషనల్ అవుతుందనుకున్నాను. తల్లికి జరిగిన అవమానానికి రెచ్చిపోయి ఆవేశంతో విగ్రహం బయటికి తీయాలనుకుంటుందని అనుకున్నాను. కానీ శ్రీవల్లి కంటే ఎక్కువగా ఈ ముసలోడు రెచ్చిపోయి ఆస్తి మొత్తం నిన్నగాక మొన్న వచ్చిన దాని చేతిలో పెట్టాడు. అక్కడేమన్నా మాట్లాడదామంటే నా మీద సీరియస్ అయ్యేలా ఉన్నాడు. కోట్ల రూపాయల ఆస్తి మొత్తం చేజారిపోయింది. అంతటితో ఊరుకున్నాడా? ఆవిడ పెత్తనం 10 మందికి తెలియడం కోసం, షష్ఠ ఏర్పాట్ల కోసం శ్రీవల్లి చేతుల మీదుగా ఊరి జనానికి చెక్కిప్పించాడు. అది చూసి నా కొళ్ళు మండిపోయింది. మొన్నటి వరకు మనం ఇచ్చే జీతం డబ్బులకి ట్యూషన్స్ చెప్పేది. ఇప్పుడు మనకు ఆ శ్రీవల్లి యజమానురాలు, మన సేవకులం. చచా, ఇంతకన్నా జైల్లో చెప్పకూడదు తింటాం మంచిది. ఆవేశపడక కేశవ. జరిగిన దాని గురించి ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల లాభం లేదు. జరగాల్సింది చూద్దాం. ఇంకేం చూస్తాం? ఇంట్లో ఆఫీసులో ఆవిడ గారు మహారాణిల అధికారం చలాయిస్తూ ఉంటే మనం చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా? కనీసం బావిలో విగ్రహం తీస్తేనన్నా మనకి డబ్బులు వస్తాయనుకుంటే శ్రీవల్లి మనసులో ఆ విగ్రహం తీసే ఉద్దేశం ఉందో లేదో తెలియట్లేదు. మనం ఆల్రెడీ ఆ జగపతి గారి దగ్గర అప్పు తీసుకున్నాం. వాడితో పాటు మరో 2-3 దగ్గర అప్పులు చేస్తున్నాం. అవన్నీ ఎలా తీర్చాలో ఏంటో. రేపటి నుంచి మనకి డబ్బులు ఏమన్నా కావాలంటే ఆ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మా అని అడుక్కుంటూ చెక్ మీద సంతకం చేయమని అడగాలేమో. కేశవ, ఎందుకు నిన్ను నువ్వు అంత తక్కువ చేసుకుంటున్నావు? జస్ట్ మీ నాన్న ఆస్తి రాసిచ్చాడంతే.
నాకు తెలిసి అది మీ నాన్న దగ్గరున్నా శ్రీవల్లి దగ్గరున్నా పెద్ద తేడా లేదు. ఎందుకంటే శ్రీవల్లికి ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం. ఈ ఆస్తి అంతస్తుల మీద తనకంత ఇంట్రెస్ట్ లేదు. రండి నాన్న. ఏంటి శ్రీవల్లి, యువరాణిలా తయారయ్యొచ్చావు? అంటే అక్క, అది నాన్న. ఏంటండి ఇది? ఎందుకు శ్రీవల్లిని ఇలా రెడీ చేశారు? శ్రీవల్లికి ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా ఉందని ఊరి జనాలకి చూపించాలనుకుంటున్నారా? కాదు సీత, తను నా కూతురని అందరికీ గర్వంగా తెలియజేయాలనుకున్నాను. చేశాను. నా భార్యను, పిల్లల్ని ఎప్పుడూ ఎవరు అవమానించకూడదు అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. అంటే తననిలా గొప్పగా అలంకరించి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు చేసిన అవమానానికి సమాధానం చెప్పాననుకున్నారా? అంతేకాదు, నా యావదాస్తికి వారసురాలు శ్రీవల్లి అని అందరి ముందు ప్రకటించి నేను సంపాదించిందంతా శ్రీవల్లి పేరు మీద రాయించేశాను కూడా. మీ ఆస్తి మొత్తం తన పేరు మీద రాశారా? అవును సీత, ఇంతవరకు నాకు అవకాశం లేక మీకోసం ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు కూడా చేయలేకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే ఇలా చేశాను. విధిరాత వల్ల ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నావు. ఎంతో కష్టపడి శ్రీవల్లిని పెంచి పెద్ద చేశావు. మంగళ దినేశులు కూడా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతూనే బతికారు. కోట్ల రూపాయల ఆస్తులున్నా మీరెక్కడున్నారో తెలియకపోవడం వల్ల తండ్రిగా, భర్తగా నా బాధ్యతల్ని మీ పట్ల నిర్వర్తించలేకపోయాను. ఇప్పుడు మీ గురించి తెలిసి కూడా మీతో ఉండలేని పరిస్థితి నాది. ఏం చేస్తాం, అంతా దైవాజ్ఞ. దాన్నెవ్వరం మార్చలేం కదా. అలా అని నువ్వు, పిల్లలు అందరి చేత అవమానాలు పడతానంటే నేను ఒప్పుకోను సీత. అది చూసి భరించడం నా వల్ల కాదు. నువ్వే తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు సీత. అలాగే నువ్వెప్పటికీ తప్పు చేయవని కూడా నాకు తెలుసు. తప్పు చేయనప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నా సీత ఎప్పుడు తలెత్తుకొని గర్వంగా నిలబడాలి. నువ్వు, పిల్లలు బాధపడడం నాకు ఇష్టం లేదు సీత. మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను. నా మనస్సాక్షి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే నేను ఆస్తిని శ్రీవల్లి పేరు మీద రాసేశాను. ఈ నిర్ణయం తీసుకునే ముందు నీ అనుమతి అడగలేదని నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నా పర్వాలేదు. మీరు ఆనందంగా ఉంటే నాకంతే చాలు.